తిరుపతిలో జరిగిన రాయలసీమ అభివృద్ధి సమితి సమావేశం రసాభాసగా ముగిసింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, మాజీ డీఐజీ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాయలసీమ జిల్లాలకు చెందిన పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ గేయానంద్ ప్రసంగిస్తూ రాష్ట్ర విభజనతో తెలంగాణ కూడా నష్టపోయిందని వివరించబోయారు. దీనిపై ప్రజా సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై వామపక్షాల వైఖరి చెప్పాలంటూ ఆందోళన చేశారు. సమావేశంలో వివాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. అభివృద్ధి లక్ష్యం, ప్రత్యేక రాష్ట్రం మాది లక్ష్యం కాదని మేము బాగా పకడ్బందీగా చెప్పాము. అటువంటి ఉద్దేశాలను వాళ్ళు రావద్దని కూడా చెప్పాను. అయినా కూడా మరి ఇట్లా వచ్చి కావాల్సికే ఇది ఏం లే, రాయలసీమ వల్ల ఐక్యత లేదు అని చూపించేదానికి కొంతమంది డెలిబరేట్గా ఇట్లాంటివన్నీ చేసి దీన్ని చేసేదానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనిపిస్తాం. ప్రత్యేకవాదాలు ఉండొచ్చు, మేము దానికి వద్దని దాన్ని కూడా మేము గౌరవిస్తామని చెప్పాము.